హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న స్వామీజీ పరమహంస పరివ్రాజ్యకాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వర నంద భారతి మహాస్వామి. ఇతని జన్మదినం సందర్భంగా లలితపీఠం కాదండి, శక్తిపీఠము వారాహి గుడి రాయల చెరువు దగ్గర ఉంది. అక్కడ జన్మదిన వేడుకలు జరుపుతున్నారు. 89వ సంవత్సరము జన్మదినము. అందుకనే పూలాభిషేకము చేయాలనేసి 1000 కేజీల పువ్వులు తెచ్చారండి. మేమందరం ఇలాగ బస్సులో 2 బస్సుల్లో బయలుదేరామండి. ఈ పక్కన ఉన్నది రాయల చెరువు అండి. మీరు చూస్తారనేసి చెరువు చూపెడుతున్నాను. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చెరువు చాలా పెద్ద చెరువు అండి. ఈ చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి. ఇది శ్రీకృష్ణదేవరాయలు కట్టించారంట ఈ చెరువును. అందుకనేసి అతని పేరే మీదుగా రాయల చెరువు అని ఫేమస్ అయ్యింది. ఈ తిరుపతిలో రాయల చెరువు అంటే చాలా ఫేమస్ అండి. ఆ ఏరియాకు ఆ పేరే పెట్టారు, రాయల చెరువు అనేసి. ఈ చెరువు పక్కనే వారాహి గుడి ఉంటుందన్నమాట. ఆ గుడిలోనే ఇప్పుడు స్వామివారికి జన్మదిన వేడుకలు. అక్కడికి మేమందరము వెళ్తున్నాము. ముందుగా జైన టెంపుల్ చూసి తర్వాత ఇక్కడికి బయలుదేరాము. గుడిలోనూ ప్రత్యంగి అమ్మవారు, వారాహి అమ్మవారి విగ్రహాలు ఉంటాయి లోపల. ఇదిగోటి గుడి దగ్గరికి ఆ బస్సులోనేనండి వచ్చాము. గుడి బయట ఇలాగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇక్కడ దండం పెట్టుకొని గుడిలోకి వెళ్ళాము. గుడిలోకి వెళ్ళిన తర్వాత ఇదిగోటి ఇక్కడే జన్మదిన వేడుకలు మొదలవుతున్నాయి. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ మొదట విశాఖపట్నంలో చేయాలనుకున్నారట వేడుకలు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకూలించక ఇక్కడికి చేయవలసి వచ్చింది. ఎక్కువ దూరము స్వామివారు ప్రయాణించకూడదని చెప్పారట. అందుకని దగ్గరలో తిరుపతి కదా అనేసి ఈ తిరుపతిలో వేడుకలు చేశారనమాట. స్వామివారు తమిళనాడులో ఉంటారండి. తమిళనాడు దగ్గర స్వామి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారనమాట. ఇదిగోటి ఈ స్వామివారు తనకు జన్మదిన వేడుకలుగా తనకు అభిషేకం వద్దనేసి దేవుళ్ళకి చేస్తే మంచిది అనేసి ఈ కాలభైరవ విగ్రహాలు చూశారు కదా, వాటికి చేయమని చెప్పారు. స్వామివారిని ఇప్పుడు పల్లకీలో తీసుకొస్తున్నారండి అందరూ. అందుకనే లేచి నిల్చున్నారు. స్వామివారిని పల్లకీలో తీసుకొచ్చి అలాగే స్టేజ్ మీదకి, అలాగే పల్లకీలో శిష్యులందరూ మోసుకొని వెళ్ళారు. స్వామివారు అక్కడ కూర్చోబెట్టారు. స్వామివారు ఈ వేడుకలన్నీను కొద్దిసేపు మాట్లాడారు. తర్వాత స్వామివారికి ముత్యాలతోటి అభిషేకించారు. తర్వాత దేవతా విగ్రహాలు ఉన్నాయి కదా, కాలభైరవ విగ్రహాలకు ఈ పూలన్నీ ఆ విగ్రహాలకు అభిషేకం చేశారు. గుడి పక్కనే ఉంటుందండి. ఆ గుడిలోనూ ప్రత్యంగి అమ్మవారు, వారాహి అమ్మవారు ఉంటారనమాట. ఇది గుడి పక్కన ఇక్కడ అరేంజ్ చేశారనమాట. మామూలుగా జన్మదిన వేడుకలు అంటే భోజనాలు అలాగా ఉంటాయి కదా, అలాగేనండి. ఒక్క కేక్ కటింగ్ మాత్రమే లేదు, కానీ ఇంక అన్నీ చేశారనమాట. వచ్చిన జనాలకు అందరికీ భోజనాలు పెట్టారండి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా పూజారి గారు మాట్లాడారనమాట. వివరంగాను అన్నీ చెప్పారనమాట. ఇలా స్వామివారు వద్దన్నారు ఈ అభిషేకాలు, కాలభైరవ విగ్రహాలకు చేయమన్నారు అని చెప్పారు. అందుకనేసి కాళీ విగ్రహాలకు అక్కడ ముందు తీసుకొచ్చి పెట్టి వాటికే అభిషేకాలు చేశారనమాట. చాలా చాలా బాగుందండి. మామూలుగా మనము ఎప్పుడూ అంత ఇదిగా చూసిండం కదా ఇలాగా పూలాభిషేకము. అది 1000 కేజీలు పువ్వులండి, రకరకాల పువ్వులండి. ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో, అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయోనండి.
అన్ని రకాలు తెచ్చారండి. బంతి పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, సంపంగి పువ్వులు, ఇంకా మరి ఎన్ని రకాలు కలర్స్ ఉన్నాయో అన్ని రకాలు పువ్వులు తెచ్చిపెట్టారు. ఇక్కడ వాళ్ళ శిష్యులకండి పక్కన కూర్చున్నారు శిష్యులందరూను, స్వామివారి శిష్యులు. వారందరికీ కానుకలు అందజేశారు. శిష్యులకు అందరికీ వరుసగా పేరు పేరున అందరికీను కానుకలు అందజేశారు. తర్వాత కొందరేమో పెద్ద పెద్ద వాళ్ళు స్వామివారికి కూడా కానుకలు అందజేశారు. ఇలాగ అన్ని కార్యక్రమాలు వరుసగా జరిగాయండి. ఇదిగోటి పువ్వులు మగవాళ్ళు మాత్రమే చేయాలటండి. ఆడవాళ్ళని ఎవరు పువ్వులు ముట్టుకోవద్దని చెప్పారు. మగవాళ్ళే చేయాలంట. అందుకనేసి వాళ్ళే శిష్యులందరూ ఒకరికొకరు అందించుకుంటూ కాలభైరవ విగ్రహాలకు అభిషేకం చేశారు. ఈ 1000 కేజీల పువ్వులతోటి. ఇంకో చూడండి ఎన్ని కలర్స్. ఎలాగా ఇద్దరు కలిసి గుళ్ళో పూజారి అతని శిష్యుడు ఇద్దరు కలిసి అలాగా అభిషేకం చేస్తున్నారు. చూస్తుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎంత బాగుందోనండి. అసలు ఎప్పుడు చూసి ఉండము మనము. అలాగా ఎంత బాగా చేశారనో, చాలా బాగా చేశారండి. అంతా ఈ కార్యక్రమం అంతా అవటానికి ఒక 2 గంటలు పట్టిందండి. చాలా చాలా బాగా చేశారు. తర్వాత ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆస్థాన గాయకురాలు శోభారాజు గారు వచ్చారండి. ఆవిడ కూడా పాట పాడమన్నారు. పాట పాడారు ఆవిడ. తర్వాత ఆవిడకు కూడా కానుకలు అందజేశారు. లాస్ట్లో కనిపిస్తారు ఆవిడ. పాట పాడారు కూడాను. కానీ మనకు పెట్టలేదండి ఆ ప్రోగ్రామ్స్ ఏవి, కాపీరైట్స్ వస్తాయేమో అనేసి. ఆవిడ పాట చాలా బాగా పాడారు. ఆ పాట పెట్టాలనుకున్నాను కానీ మళ్ళీ ఏమో మనకు తెలియదు కదా, అందుకనేసి పెట్టలేదన్నమాట. వచ్చిన జనాలందరూ చూడండి ఎంతమంది వచ్చారోనండి. ఎన్ని వేల మంది వచ్చారు జనాలు. అందరికీ భోజన సదుపాయం మాత్రము బాగా చేశారండి. చాలా బాగా చేశారు. ఇదిగోటి ఇలాగా పువ్వులన్నీ చాలా 1000 కేజీలు కదండి. చాలా ఎత్తుగా ఉండి వెనక స్వామివారు కనపడలేదనేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తే ఆ పువ్వులన్నీ ముందుకు తోశారండి. ఇవి అందరూ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళమని చెప్పారు. అభిషేకించిన పువ్వులు అందరూ తీసుకెళ్ళండి అని చెప్పారు. అందరూ తెచ్చుకున్నామండి. కావలసిన వాళ్ళమందరము అభిషేకించిన పువ్వులు తీసుకొచ్చుకున్నాము. ఆ పువ్వులతో పాటు స్వామివారు కానుకగా బుక్ కూడా ఇచ్చారండి. లాస్ట్లో చూపెడతాను. బృందావన భాగవతం అని స్వామివారు రచించారు. ఆ బుక్కు అందరికీ పంపిణీ చేశారనమాట. తర్వాత స్వామివారికి ముత్యాలతోటి అభిషేకం చేశారు కదా, ఆ ముత్యాలు కూడాను అందరికీ ఇచ్చారండి. వచ్చిన వాళ్ళకందరికీ ఇచ్చారనమాట. అందరినీ తీసుకెళ్ళమని చెప్పారు. ముత్యాలు ప్రతి ఒక్కరూ కూడాను బుక్కును, ముత్యాలు, పువ్వులు అందరూ తీసుకెళ్ళండి అని చెప్పారు. అందుకని అందరము తీసుకొచ్చామండి. బుక్కును, తర్వాత ముత్యాలు, పువ్వులు కూడాను. ఇదిగోటి ఇవేనండి అభిషేకించిన పువ్వులు తెచ్చుకున్నాము. చూసారా ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్గా, ఎన్ని రకాల రంగులు ఉన్నాయో చూడండి. అన్ని రకాల పువ్వులు కలిపి చేశారండి. ఎంత బాగా చేశారో నిజంగాను చూడముచ్చటగా ఉంది. స్వామివారి జన్మదిన వేడుకలు 8వ పుట్టినరోజు అండి. అందుకనేసి తిరుపతిలో అమ్మవారి గుడిలో చేశారు. ఇది ఏదో అండి ఇతను అందరికీ పంపిణీ చేసిన బృందావన భాగవతము. పక్కనే ముత్యాలు కూడా ఉన్నాయి. చూసారా ఎంత బాగున్నాయో పువ్వులు.